ఈరోజు మరి రాష్ట్ర పిలుపు మేరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ 13వ వసంత సందర్భంగా 13 ఈ యొక్క అనంతపురం మన కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నాము. మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా ఉంది. మేము ఈ యొక్క కార్మికుల, ఉద్యోగుల, మన కర్షకుల మరి అదేవిధంగా సంఘటిత కార్మికుల యొక్క సమస్యల పట్ల మరి వారి యొక్క అన్నీ కూడా మేము నెరవేరుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఒక నెల లోపలే మరి ఉద్యోగులకు మరి కొత్తగా మరి నిరుద్యోగ మనుషులకందరికి కూడా దాదాపు 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా 3 లక్షల మంది మరి సచివాలయ వాలంటీర్లను నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి వైద్య నాడు నేడు కింద దాదాపు 53,000 మంది ఉద్యోగులను నియమించడం జరిగింది. మరి అదేవిధంగా 1998లో డిఎస్సి కింద అర్హులైనటువంటి 4,500 మంది ఉద్యోగస్తులకు టీచర్లుగా ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ అనేది కార్పొరేషను చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళు, వాళ్ళకి జీతాలు కూడా 6 నెలలు కానీ సంవత్సరం కానీ రావు. అటువంటి వారిని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ఈరోజు మరి ఎన్జిఓలకు ఏ హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు అయితేనే, అభివృద్ధి అయితే కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఈ 73 సంవత్సరాల్లో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా మన అనంతపురం అర్బన్లో కూడా మన ప్రియతమ నాయకులు అనంత వెంకటరామరెడ్డి అన్నగారు ఈ యొక్క అనంతపురం జిల్లా పుట్టినప్పటి నుండి కూడా ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అనేక కార్యక్రమాలు దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఈ యొక్క అనంతపురం అర్బన్కు ఆయన చేసి అభివృద్ధి పనులు చేసినాడు. రోడ్లు అయితేనేమి, గుత్తి రోడ్డు నుంచి మరి పంగుల రోడ్డు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసినారు. మరి మనము ఈరోజు తిరిగి జగన్మోహన్ రెడ్డిని మనము అధికారం తీసుకురావడానికి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, మరి అదేవిధంగా 25 అసెంబ్లీ స్థానాలు గెలిపించుకోవాల్సిన పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా 14 అసెంబ్లీలు, 2 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకోవడానికి కార్మికులు, ఉద్యోగులు కృషి చేయాలని ఈ విధంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కార్మికులు ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వం కింద ట్రేడ్ యూనియన్ యొక్క జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా మేము మనవి చేసేది, స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రంలో 3,98,000 మంది ఉద్యోగస్తులుంటే జగన్ వచ్చినటువంటి 5 సంవత్సరాల్లోనే ఆ సంఖ్య 6,38,000 మంది వేలకు పోయిందంటే ఉద్యోగ కల్పన జరగలేదని చెప్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు. అంతేకాదు, ఈరోజు దేశంలోనే ఎక్కువ జీతాలు చెల్లించేటువంటి రాష్ట్రంగా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఉద్యోగ కల్పన చేసినటువంటి రాష్ట్రాల్లో దేశంలోనే 4వ స్థానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంపాదించుకుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ కార్మికుల పక్షపాతి అని చెప్పి ఇంతకంటే రుజువులు ఏం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో చెప్తాడు, మేము అధికారం లేకొస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాడంట. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్లు ఇతను నిర్వహించినటువంటి 1998లో నిర్వహించిన డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి దాదాపు 4,000 మంది బజారున పడితే పట్టించుకునేటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1998 క్వాలిఫైడ్ టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు. అంతేకాదు, 2 సంవత్సరాల కరోనాకు పోయినా ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికి కూడా ఈ 3 సంవత్సరాల కాలంలోనే చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్ హబ్బును ఏర్పాటు చేయడం నిజం కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో
స్కిల్ డెవలప్మెంట్ కోసం కాలేజీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భము నిజం కాదని చెప్పి మేము అడుగుతున్నాం. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాడు. ఇంతకంటే ఏం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు గ్లోబల్ సమిట్ పేరు మీదుగా విశాఖపట్నంలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి పద్ధతుల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కోసం ఈ దేశంలో ఉండేటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒక స్థానంలో కూర్చోబెట్టి వేలాది మంది ఉద్యోగ కల్పన చేసి వాటిలో ఇప్పుడు గ్రౌండ్ అయినటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీని, ట్రేడ్ యూనియన్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చోమని చెప్పండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రికి ఏం చేశాడో, ఈ 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగ కార్మికులకు ఎంత న్యాయం జరిగిందో మేము కూడా చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకోసం మేము ఉద్యోగ కార్మికులకి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.